హాయ్ సార్, ధీరజ్ గారు. నమస్తే. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ధీరజ్ చాలా గట్టిగా ఉంటారు, అంచేతే తట్టుకుని ఉన్నారు ఇన్నాళ్ళు 3 సెక్టార్లు. ఏది బాగుంది సార్ 3 సెక్టార్లో? 100% సాటిస్ఫాక్షన్ ఉన్నది ప్రొడ్యూసర్ సెక్టరే సార్. సాటిస్ఫాక్షన్ ఉన్నది ప్రొడ్యూసర్ సెక్టర్. థియేటర్ ఎగ్జిబిషన్ సాటిస్ఫాక్షన్ లేదు? లేదు సార్. కానీ ఇది కూడా డబ్బులు రావట్లేదు కదా. అంటే అట్లీస్ట్ మనం నచ్చిన కథ ఎంచుకుంటాం, సినిమా మనకు నచ్చినట్టుగా తీసుకుంటాం. అంటే మన జడ్జిమెంట్ ఉంటుంది, మనకు ఒక చిన్న అంటే కంఫర్ట్నెస్ ఉంటుంది. కిందవి మిగతా 2 సెక్టర్లు మనకేం తెలియదు కదా సార్. ఆ శుక్రవారం ఏ సినిమాకి హైప్ ఉందని మనం అనుకుంటే ఆ సినిమా తెచ్చుకోవడం, ఆ శుక్రవారం కొత్త సినిమా వేస్తే క్యాంటీన్లో కొంచెం డబ్బులు వస్తాయేమో అని సినిమా వేసుకోవడం, అది తప్ప అందులో మనదేమీ లేదు. కానీ సరైన సెంటరు, సరైన థియేటర్ ఉంటే కనుక థియేటర్ బిజినెస్ బెటర్ కదా. అలా ఏం లేదు సార్. అంత సరి అయిన థియేటర్లు చేసి కూడా ఆ థియేటర్కి అంటే చాలామంది ఇండివిజువల్ ఎగ్జిబిటర్స్ వాళ్ళ ఓన్ ప్రాపర్టీ, వాళ్ళ తాతల ప్రాపర్టీ అప్పటి నుంచి థియేటర్ ఉందని చెప్పి ఇప్పుడు డబ్బులుండి ప్యాషనేట్గా థియేటర్ని బాగా డెవలప్ చేసి సూపర్బ్ సౌండ్ సిస్టము, సూపర్బ్ స్క్రీను, సూపర్బ్ సీటింగు అన్నీ పెట్టినా కూడా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఆ థియేటర్కి సినిమా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ లీజ్లో ఉన్న థియేటర్లో రన్ చేస్తే ఆ వచ్చే డబ్బులు వాళ్ళకి వస్తాయి, మళ్ళీ వీళ్ళ థియేటర్లు బాగోదు. కొన్ని థియేటర్లు డెన్నే చేయలేరు కదా. ఇప్పుడు మన సుదర్శన్ ఉంది, దేవి ఉంది, లేదా వైజాగ్ జగదాంబ మెలోడీ ఉంది. అది మెయిన్ సార్. అసలు వైజాగ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, వైజాగ్ సెంటర్లు వదిలేస్తే మామూలు కింద సార్ అంతే. కొన్ని సెంటర్లు అది ఉందిలేండి. థియేటర్ సౌండ్ సిస్టమ్ ఏది బాగుంది, ఎంత బాగుంది అని కాదు, మనది కాకపోతే ఇవ్వకూడదు అంతే. అంటే ఆ సెంటర్లో సినిమాలు వాళ్ళ థియేటర్ లేకపోయినా కూడా కొన్నిసార్లు ఇవ్వరు సార్, ఈగోల ప్రాబ్లం వల్ల. తెలియండి, అది అంటే తర్వాత వద్దాం. ముందు మన సినిమా గురించి మాట్లాడుకుందాం మనం. ఏంటి గర్ల్ ఫ్రెండ్ సినిమా సార్? ఏంటి ఎక్కడ ఏం నచ్చి మీరు స్టార్ట్ చేసేదాన్ని? గర్ల్ ఫ్రెండ్ కథ నాకు యాక్చువల్లీ ఆ కథను నాకు పరిచయం చేసింది సితార వంశీ గారు. అంటే తనకు కూడా గుర్తుందో తెలుసో తెలీదో నాకు తెలీదు. రాహుల్ రవీంద్ర గారు ఈ కథ సితార వంశీ దగ్గర సితార బ్యానర్లో చేయాలని అనుకొని ఆ కథ ఇచ్చారు. అప్పుడు ఆ కథ ఒకసారి చదవమని వంశన్న నాకు ఇచ్చారు. కానీ ఆ రోజు వంశన్న అనుకున్న సెటప్, హీరో కానీ ఇది కానీ వేరే డిఫరెంట్ ఉంది. అది అప్పుడు కమర్షియల్గా హీరోయిన్ కూడా వేరే, అసలు హీరోయిన్ కొత్త అమ్మాయి కైండ్ ఆఫ్ ఇది. అది అప్పుడు ఆ టైంలో అది వర్కౌట్ అవ్వదు అనుకొని ఆయన వద్దనుకున్నారు. లేదా ఆయన బిజీగా ఉండి వద్దనుకున్నారో, లాక్డౌన్ వద్దనుకున్నారో తెలీదు. బట్ అది అక్కడ నాకు పరిచయం చేసింది ఆయన. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ రాహుల్ అదే కథ నాతో ఒకసారి డిస్కస్ చేయడం, ఎన్నాళ్ళు అలాగే ఉండిపోయింది. అలానే ఉంది సార్. ఆ కథ డిస్కస్ చేయడం, బేబీ రిలీజ్ అయిన వెంటనే రష్మిక గారితో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అసలు బేబీ లాంటి కథ నాకెందుకు చెప్పరు అని అడిగారు. నేను షాక్ అయ్యా. బేబీ లాంటి కథ మీకు చెప్పినా మీరు చేయరు కదా అన్న. లేదు, నాకు అలాంటి క్యారెక్టర్స్ అంటే గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేయాలి అని ఉంది అని ఆవిడ పర్స్పెక్టివ్లో ఈ కాలేజ్ స్టోరీస్ ఇవన్నీ ఒక ఏజ్ స్పాన్లోనే చేయగలుగుతాం. నేను అప్పటికే తన ఏజ్ స్పాన్కి మించి పుష్పలో కానీ, అనిమల్లో కానీ వైఫ్ క్యారెక్టరు, ఇద్దరు కిడ్స్కి మదర్ క్యారెక్టరు చేసేసారు. సో తను ఆ కాలేజ్ లవ్ స్టోరీ మిస్ అవుతున్నారు అదే టైంలో. ఇది అనుకోకుండా అలా తను ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్ రావడం, మాకు ఒక స్టార్ ఓకే చేయడం అన్నీ కుదిరి అలా టేక్ ఆఫ్ అయింది. కానీ సితార్ నాగవంశీ మీకు బాగా మంచి ఫ్రెండ్. నాగవంశీ చేద్దాం అనుకుని ఎందుకన్నా డిఫరెంట్ రీజన్స్తో పక్కన పెట్టేసిన కథ, ఎంతో కాలంగా పక్కన ఉండిపోయిన కథ. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదా? ఇది అంటే ఆయన చేద్దాం అనుకున్నారని కూడా నేను అనుకోవట్లేదు. అది చాలా సింపుల్ థింగ్. ఏంటంటే రాహుల్తో ఆయన సినిమా చేద్దాం అని అనుకున్నారు. ఆబ్వియస్లీ రాహుల్ దగ్గర ఉన్న 2-3 కథలు చెప్తారు. ఈ కథ నరేట్ చేసి ఉండకపోవచ్చు, జస్ట్ లైన్గా చెప్పుండొచ్చు. స్క్రిప్ట్ ఒకటి అక్కడ పెట్టుంది. మాకు సరదా అంటే మాకు దూల ఉంటుంది కదా, ఏదో స్క్రిప్ట్లు ఎదుక్కోవాలి, చదువుకోవాలి అనే దూల్లో ఆయన ఆ స్క్రిప్ట్ ఏదో ఉంది చదవమని ఇస్తే నేను చదివాను.
అలా జరిగింది కానీ ఆయన అసలు Even చేద్దాం though- అనుకున్నారని కూడా తెలీదు. ఈవెందో చాలా కాలంగా అలా ఉండిపోయింది కదా. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఏదైనా హాట్ కేక్ అనుకోండి, తప్పని ఎవరైతే ఎగరేసి వెళ్ళిపోతారు కదా. మరి పక్కన ఉండిపోయిందంటే హాట్ కేక్ కాదని కదా. సార్ అది ఏ కథకైనా ఓ టైం వస్తుంది సార్. ఆ టైం వచ్చినప్పుడే అది వెళ్తుంది. అంటే ఎవరో వెతుక్కుంటూ కుదరాలి రావాలి. సార్. అది ఎవరో కుదరాలి, వెతుక్కుంటూ రావాలి. చాలా కథలు అంతే సార్. మనం ఒక కథ బాగా నచ్చి నేను ఒక 4-5 హీరోలకు చెప్పిస్తా, అలా రిజెక్ట్ చేస్తారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే వాళ్ళు అలాంటి కైండ్ ఆఫ్ సినిమా అప్పుడు చేయాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా వాళ్ళ రీజన్స్ ఉంటాయి. అది ఆ కథ ఎవరిని వెతుక్కుంటూ వెళ్తే లాస్ట్లో ఒకరితో సెట్ అయ్యి చేస్తుంది, అక్కడ బ్లాక్ బస్టర్ కొడుతుంది. బేబీ అలాంటిది. బేబీ ఆనంద్ దేవరకొండతో చేద్దామని సాయిరాజ్ గారు కథ ఏం రాసుకోలేదు. ఆయన కథ రాసుకున్నాక చాలా మందిని అనుకొని ఉంటారు, ఆ కథ ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. అలాంటిదే సార్. ఇప్పుడు మీకేంటి నచ్చింది ఇందులో ఈ ప్రాజెక్ట్? అంటే రష్మిగా చేస్తానన్నారు, ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ దొరికింది, రష్మిగా దొరికారు కాబట్టి చేసేద్దాం అనుకున్నారా, లేకపోతే సబ్జెక్ట్ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది? లేదు సార్, రష్మిక గారు చేస్తా అన్న ఇది వ్యాపారం, డబ్బులు వస్తాయని నమ్మితేనే సినిమా చేయాలి. ఈ కథ హార్డ్ హిట్టింగ్ కథ సార్. కొన్ని సీన్లు వెరీ రియాలిటీ సీన్స్ మనని హాంట్ చేస్తాయి, మనకు గుర్తుండిపోతాయి. నాకు జనరల్గా ఏదైనా సినిమా చూసి బయటకు వస్తే అది ఏ జానర్ అవ్వనండి నా మీద ఎంత ఇంపాక్ట్ చూపించింది అనేది నేను చెక్ చేసుకుంటాను సార్. అంటే నాకు ఎంత గుర్తుంది, ఎంతసేపు నాతో ట్రావెల్ అయింది సినిమా అయిపోయిన తర్వాత, ఆ బేసిస్లో చెక్ చేసుకుంటా. ఈ కథ డెఫినెట్లీ చూసి బయటకు వచ్చాక ఒక 1 డే ట్రావెల్ అవుద్ది సార్ మనతో. అంటే మధ్యలో ఎక్కడో సీన్ గుర్తొస్తుంటుంది, ఏదో ఒక ఎమోషన్ గుర్తొస్తుంటుంది. ఇది కొంచెం హాంట్ చేసే కథ సార్. అది నాకు బాగా నచ్చింది సార్. అది మెయిన్ రీజన్ నేను ఈ స్క్రిప్ట్ చేద్దాం అనుకోవడానికి. మీకు కొంచెం బలమైన ప్రేమ కథలు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అనుకోవడం? 100% సార్. బేబీ, అంబాజీపేట, 100% సార్. ఇది ఇవన్నిటికీ కూడా ఒక చిన్న కామన్ థ్రెడ్ లాంటిది ఉంది. ఏదైనా హార్డ్ హిట్టింగ్ ఉండాలి సార్. ఆడియన్స్కి మనం నార్మల్ ప్రేమ కథలు చెప్తే ఎవరు చూస్తున్నారు సార్? అంటే లిటరల్లీ హార్డ్ హిట్టింగ్ ఉండాలి, ఏదైనా బ్లాస్ట్ అవ్వాలి, వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి, షాక్ ఫ్యాక్టర్ గురి చేయాలి మనం. మరి మీరు రాహుల్ రవీంద్రని ఎక్కడ నమ్మారు? రాహుల్ రవీంద్ర గారు అంటే నమ్మడం అంటే ఫస్ట్ కథని నమ్మాం సార్. కథ ఆయనదే కాబట్టి ఆయన నమ్మాం. ప్రాసెస్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఏంటంటే, ఆయన నాకు నెంబర్ ఆఫ్ డేస్లో సినిమా చేస్తాను అని చెప్తే నేను నమ్మలేదు సార్. ఇన్ని డేస్లో చేస్తాను అని చెప్తే నేను నమ్మలే. అందరు ఇలానే చెప్తారులే అనుకున్నా కానీ అన్ని డేస్లో చేశారు సార్. ఇంత బడ్జెట్లో సినిమా చేస్తా అని చెప్పారు సార్. నేను నమ్మలే. నేను ఇంకా ఇన్ఫ్యాక్ట్ మా పార్ట్నర్ అన్న అరవింద్ గారికి కూడా బడ్జెట్ అడిగినప్పుడు ఎంత అవుతుందని అడిగినప్పుడు డైరెక్టర్ చెప్పిన దాని మీద 1 కోటి 2 కోట్లు ఎక్కువనే చెప్పా. ఎందుకంటే అది వెరీ కామన్, ఎవరు అవ్వదని. కానీ యాక్చువల్లీ అన్న బడ్జెట్లోనే తీసాడు. ఓకే. సో నాకు బేసికల్లీ అది బాగా నచ్చింది. అది ఎప్పుడైతే మనకు నమ్మకం వచ్చిందో డైరెక్టర్ మీద ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అది సార్. అంటే అన్న బడ్జెట్లో తీశారు, అన్న డేస్లో తీశారు. అలా విధంగా మీరు ఏదైతే స్క్రిప్ట్ మీరు విజువలైజ్ చేసుకున్నారో అది కూడా అలా తీశారా? నేను కథ విన్నప్పుడు ఒక 4, 5, 6 సీన్స్ సార్ మనకు బాగా హాంట్ చేస్తుందని చెప్పే కదా, ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళలేదు సార్. నేను కావాలనే వెళ్ళలేను. ఎందుకంటే షూట్ చేస్తున్నప్పుడు మనం ఉంటే ఎడిట్లో మనకు జడ్జ్మెంట్ రాదు. ఎందుకంటే మనం అది మల్టిపుల్ యాంగిల్స్లో గంటలు చూసుంటాం. నేను ఫ్రెష్గా వచ్చి ఎడిట్ రూమ్లోనే చూస్తాను సార్. అది నేను చూసిన ఫస్ట్ డే సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యాను సార్. ఫుల్ సినిమా కూడా షూటింగ్ అవ్వలే. ఆ ఎపిసోడ్ అంటే రావు రమేష్ గారితో ఒక ఎపిసోడ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఆ ఎపిసోడ్ షూట్ అయిన తర్వాత నేను చూస్తే ఆ ఒక్క సీన్తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యాయి. అలా మనం నమ్మింది బాగా తీశారు సార్. చాలా బాగా తీశారు. బాగా తీయడం కాదు, చాలా బాగా తీశారు. ఇప్పుడు సినిమా ఫైనల్గా చూసారా? చూశాను సార్. ఇప్పుడు మీలో ఉన్న ముగ్గురు ఉన్నారు కదా, ప్రొడ్యూసర్ పక్కన పెడితే డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్గా వాళ్ళ జడ్జ్మెంట్ మీకన్నా ప్రొడ్యూసర్ల కన్నా వాళ్ళ జడ్జ్మెంట్ ఎక్కువ ఉంటుంది నా ఉద్దేశంలో. ఎందుకంటే వాళ్ళు తెల్లారు లేచి ఆడియన్స్తో డీల్ చేస్తారు. అవును సార్. థియేటర్లో ఆడియన్స్ డీల్ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ కోణంలో మీరు చేస్తే, మీరు ఒక ఎగ్జిబ్యూటర్గా ఒక డిస్ట్రిబ్యూటర్గా సినిమా చూస్తే ఎలా అనిపించింది? డిస్ట్రిబ్యూటర్గా ఎగ్జిబ్యూటర్గా సినిమా చూస్తే సినిమా పే ఆఫ్ అయ్యే సినిమా సార్. డబ్బులు వచ్చే సినిమా. అంటే ఒక ఏజ్ గ్రూప్లో జనాలకు విపరీతంగా నచ్చి రిపీట్ ఆడియన్స్ వచ్చే సినిమా. సో అంటే ముందు నేను కథ విన్నప్పుడు కూడా డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటర్ ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఇది ఎంత డబ్బులు చేస్తుంది అనే ఒక క్యాల్కులేషన్తోనే ఓకే చేశాను.
సో అది నేను సినిమా చూసుకున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ నాకు అలానే ఉంది సార్, ఏం తగ్గలేదు. సార్ మీరు ఆన్ పేపర్ బడ్జెట్ అది వేసుకుంటారు కదా, ఇంత వేసుకుంటే దీనికి ఇంత రావచ్చు థియేటర్. సో ఆ ఈక్వెషన్స్ అన్ని మ్యాచ్ అయిపోయా? మ్యాచ్ అయిపోయాయి సార్. సో సేఫ్ ప్రాజెక్ట్. సేఫ్ ప్రాజెక్ట్. సో గీతని ఎందుకు జాయిన్ చేశారు దీంట్లో? అంటే మీ సినిమాలో గీత ఉండాలన్నా? జాయిన్ చేయడం ఏం లేదు సార్, నాకు నేను ఎప్పుడు అంటే ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ లాస్ట్ 4-5 ఫిల్మ్స్ అన్నీ వాళ్ళతో అసోసియేషన్లే, అది బై డిఫాల్ట్గా ఉన్న ఒక మాతృ సంస్థ లాంటిది అంతే. ఇంకా అంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు గీత వాళ్ళు ఫండింగ్ చేస్తారు కాబట్టి బ్యాన్ వేయడమేనా, ప్రాఫిట్లో షేరింగ్ ఉంటుందా? సార్ పార్ట్నర్స్ అన్నప్పుడు ప్రాఫిట్లో షేరింగే సార్, అదేదో వడ్డీకి డబ్బులు ఏమి ఇవ్వరు సార్. ప్రాఫిట్లో షేరింగ్ పర్స్పెక్టివే ఉంటుంది. లాస్లో ఉండదా? ఆ లాస్ అయినా కంపెనీ కదా సార్, కంపెనీ లాస్ ఉంటే ఇంకో సినిమాలో ప్రాఫిట్ చేసుకోవాలి. అలాగే సార్, ఇప్పుడు వాళ్ళు ఫండింగ్ చేసిన దానికి మీరు ఇంట్రెస్ట్ కట్టాలిగా సార్. ఇద్దరం కలిపి అంటే పార్ట్నర్షిప్ జనరల్గా ఇద్దరం కలిపి ఒక కంపెనీ పెట్టుకుంటాం సార్. ఆ కంపెనీ ఫైనాన్స్ తెస్తుంది, ఎవరి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టుకుంటారు, ఎక్కువ పెట్టుకుంటారు, తక్కువ పెట్టుకుంటారు. ఆ కంపెనీ ప్రాఫిట్ చేసుకుంటే ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ ప్రకారం ప్రాఫిట్ తీసుకుంటాం. లాస్ చేస్తే హోల్డ్ చేయగలిగేది ఉంటే నెక్స్ట్ సినిమాలో అడ్జస్ట్ చేసుకుంటాం, హోల్డ్ చేయలేని ఉంటే ఎవరి దాన్ని పెట్టేసుకోవాలి సార్. సో విధంగా అంటే అది మనం బేసిక్ రెస్పాన్సిబిలిటీ. గీతకి 2 విధాల ఇది గీత మీ దాంట్లో పార్ట్నర్షిప్, గీత ఫండింగ్కి దీనికి ఫండింగ్ అనేది అది 2 రకాల. అంటే మోర్ దెన్ మనీ అరవింద్ గారు ఎక్స్పీరియన్స్ మనకి కొంచెం షేర్ చేయడమే ఒక అదృష్టం సార్. ఆయన గైడెన్స్లో సినిమా చేయడం ఇంకో, అంటే ఆయన మొదటి కథ విన్నారా? కథ విన్నారు సార్. సార్ ఆయన కథ నేను చెప్పించలేదు, ఈ కథ వంశన ద్వారా నాకు ఎలా వచ్చిందో రాహుల్ రవీందర్ ఈ కథని ట్రై చేసుకునే ప్రాసెస్లో అరవింద్ గారికి ఆహాలో ఉన్నప్పుడు ఒకసారి చెప్పారు. లాక్డౌన్ టైంలో ఆహా స్మాల్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేయాలనుకునే టైంలో చెప్పిన కథ ఇది. సో ఈ కథ ఆయనకు కూడా తెలుసు. అనుకోకుండా మళ్ళీ కథ చేద్దామని నేను రెడీ చేసి తీసుకొచ్చిన రోజు అరవింద్ గారు ఫ్రెష్గా కథ ఏమీ లేదు, రాహుల్ కాల్ చేసి నువ్వు నాకు అప్పుడు కథ చెప్పావు కదా, ఇది అదే కథ కదా అని అడిగారు. అదే కథ సార్ అన్నారు. సో వాళ్ళందరం కనెక్ట్ అయ్యాం అక్కడ అంతే. ఈ కథ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు విన్నారు అందరూ. చాలా సినిమాలు అంతే కదా సార్, అది ఇది అలానే ఎవరికి తెలియకుండా ఒకరికి తెలియకుండా ఒకళ్ళు విన్నారు ఈ కథ. మీరు ఆ సినిమాలో ఎంతవరకు ఇంటర్వ్యూ అవుతారు? అంటే డిస్కషన్ వరకు ఎలాగ ఉంటారు? డిస్కషన్లో కామన్, మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి ఈ హీరోని తీసుకుందాం, ఈ యాక్టర్ని తీసుకుందాం, ఈ టెక్నీషియన్ తీసుకుందాం అంతవరకైనా మీరు సజెషన్స్ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాకా వెళ్తారా? అంటే క్రియేటివ్ కాల్స్ అన్ని డైరెక్టర్వే సార్, క్రియేటివ్ డిసిషన్ మేకింగ్ అంతా డైరెక్టరే సార్. ఏ సినిమా షూటింగ్కి వెళ్ళే ముందైనా బౌండ్ స్క్రిప్ట్ చదువుకోవడం అలవాటు సార్. 1-4 సార్లు చదువుకుంటాం. మనకు బోర్ కొట్టేది, మనకు నచ్చింది, పేపర్ మీద ఏది ఉందో మార్క్ చేసి చెప్తాం. కొన్ని డైరెక్టర్స్ వింటారు, ఆ కరెక్షన్స్ చేసుకుంటాం. కొన్ని డైరెక్టర్స్ ఏంటంటే లేదు మీకు అర్థం కావట్లేదు, ఇది తీసిన తర్వాత బాగొస్తుంది, ఒకవేళ అప్పుడు బాగా రాకపోతే అప్పుడు ఆల్టర్నేట్ చూద్దాం అంటారు. అది కొన్ని నమ్మేసి వెళ్ళిపోతాం. కాస్టింగ్ దగ్గర వాళ్ళ ఆప్షన్స్ ఒకటి ఉంటుంది. మనకు ఏదైనా బడ్జెట్ ఇష్యూస్ ఉండి లేదా ఈ ఆప్షన్ కాదు నాకే ఇంకా మంచి ఫేస్ వాల్యూ కావాలని అడగడం, కాస్టింగ్ దగ్గర ఆ ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది సార్. షూటింగ్ విషయంలో మనం ఇంకేం ఇంటర్ఫియర్ అవ్వం సార్. మళ్ళీ ఎడిట్లో చూసుకొని ఇంకా అది డిస్కషన్ నచ్చాలి కదా సార్ అందరికి సినిమా, అంతే. కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతాం సార్. ఆ క్రియేటివ్ కాల్స్ మాత్రం డైరెక్టర్. ఎందుకు దీన్ని ఇంత బాగా లేట్ అయింది? ఎందువల్ల? ఇది రష్మిక గారు డేట్స్ ఒకటి ఇష్యూ ఉంది సార్. పాపం అంటే డేట్స్ వల్ల ఆవిడేం డిలే చేసింది కాదు, ఆవిడ చాలా స్ట్రగుల్ అయింది డేట్స్ అన్ని సినిమాలకి అకామిడేట్ చేయడానికి. తన ఫిలిమ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద సినిమాలు సార్. పక్కన సందీప్ రెడ్డి వంగ గారి సినిమా ఉంటుంది, పుష్ప 2 ఉంటుంది. దాని ముందు యాక్చువల్లీ స్టార్ట్ చేసే ముందు వారిసు చేసే అన్ని పెద్ద పెద్ద సినిమాలు సార్. ఇప్పుడు వాళ్ళకి నో చెప్పలేని సిచ్యువేషన్. సో వాళ్ళ ప్రకారం మేము అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ ఫ్లెక్సిబిలిటీలో వాళ్ళ షూట్ క్యాన్సిల్ అయినప్పుడు, వాళ్ళ షూట్స్ లేనప్పుడు ఈ గ్యాప్లో పెట్టుకుంటూ చేసుకోవాల్సిన సినిమా. అది మేజర్ డిలే ఫర్ ద ప్రాజెక్ట్ సార్. వన్స్ షూటింగ్ అయిపోయిన తర్వాత రాహుల్ లాస్ట్ సినిమా అంటే తను చెప్పింది ఏంటంటే 20 డేస్లో షూట్ అయిపోయిన 20 డేస్లో సినిమా రిలీజ్ చేశారు, 20 డేస్లో పోస్ట్ ప్రొడక్షన్ చేశారు, విచ్ ఈస్ వెరీ రాంగ్ సార్. అంటే మీకు అసలు జడ్జ్మెంటే ఉండదు ఆ టైంలో. ప్యారల్గా డబ్బింగ్, ప్యారల్గా ఆర్ఆర్ ఇది కాదు. సో రాహుల్ ముందే ఈ కథ
షూట్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం స్వీట్ టైం కావాలి, ప్రాపర్గా ఎడిట్ చేసుకోవడానికి ఒక 1 మంత్ ఆర్ఆర్ కొట్టించుకోవడానికి ఒక 1 మంత్, అంటే ప్యారలల్ వర్క్స్ నేను కాకుండా కొంచెం ప్రాపర్గా చేయాలని పోస్ట్ ప్రొడక్షన్కి మంచి టైం కావాలని ముందే చెప్పారు సార్. అంతే టైం తీసుకున్నాం. అది రెడీ అయిన తర్వాత రిలీజ్ డేట్లు ఇష్యూ. ఇది యాక్చువల్లీ September 5th రిలీజ్ చేద్దామని మేము అనౌన్స్ కూడా చేసుకున్నాం. అప్పుడు మీకు తెలుసు 3 సినిమాలు వచ్చి పడ్డాం. కాంపిటీషన్లో వెళ్ళి కొట్టుకెళ్ళిపోవడం నాకు ఇష్టం ఉండదు సార్. ఒక మంచి డేట్ ఇవ్వాలి ఆడియన్స్కి, మంచి సినిమా ఇచ్చేటప్పుడు మంచి డేట్లో సినిమా అందజేయాలనే పాయింట్లో ఇలా డిలే అవుతూ వచ్చింది సార్. కానీ నవంబర్ సినిమాలకు బ్యాడ్ మంది అని అంటారు కదా. అంటే ఇప్పుడు సెప్టెంబర్ చేద్దాం అనుకున్నా కుదరలేదు సార్. అక్టోబర్లో దివాళీ అప్పుడు ఇంత బంచ్ ఉంది మీకు తెలిసిందే. దసరా టైంలో పెద్ద సినిమా ఉంది, ఓజీ ఉంది, కాంతారా ఉంది. డిసెంబర్కి వెళ్తే మళ్ళీ అదే 5th అఖండ 2 ఉంది, ఇంకా మిగిలిన నవంబర్ ఒకటే. కాదనుకున్నా అవుననుకున్నా చేయాలి. మీరు చెప్పినట్టు ఆ పెద్ద సినిమాలు అన్ని డేట్లు ఖాళీలో అడ్జస్ట్ చేసుకుంటే సినిమా చేసినట్టుగానే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ చూసుకుంటే రిలీజ్ చేశారు. October 31st చేద్దామంటే ఓ పక్కన బాహుబలి ఉంది, ఓ పక్కన మా వంశన్ ఉన్నాడు. ఇంక మనం ఆప్షన్ కూడా లేదు, గ్యాప్ లేదు. నాకు ఒక చాలా 4-5 months బ్యాక్ ఎప్పుడో ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిశారు రాహుల్. ఏంటి సార్ సినిమా ఏంటంటే మనదే ఉంది, మనం చేసి ఇచ్చాం, రెడీగా ఉంది, వాళ్ళు ఎప్పుడు డేట్ వేసుకుంటారు అంటే అక్కడ నుంచి ఇంకా రిలీజ్ ఇష్యూస్ సార్, స్టెప్ బై స్టెప్ అలా అవుతూ వచ్చింది సార్. ఇప్పుడు మరి థియేటర్లు హ్యాండిల్ చేసే పర్సన్గా చెప్పండి, ఇప్పుడు ఈ పర్లేదు డేట్? మంచి డేట్ సార్. 31st ఇప్పుడు బాహుబలి ఇంకా మాస్ జాతర వస్తుంది. మెయిన్ సెంటర్ 2nd వీక్ కంటిన్యూ అవుద్ది. మెయిన్ సెంటర్స్ ఏమైనా ఆప్షన్స్ ఉంటే మనకి మంచి థియేటర్స్ దొరుకుతాయి. మంచి డేట్ సార్, లక్కీగా మంచి డేట్ దొరికింది సార్. ఈ ఎమోషనల్ కంటెంట్ తోటి యంగ్ ఆడియన్స్ని థియేటర్లో ఏ మేర కూర్చోబెట్టగలరని మీ నమ్మకం? యంగ్ ఆడియన్స్ ఫస్ట్ సినిమాతో కనెక్ట్ అవ్వాలి సార్. అంటే ఆ క్యారెక్టర్స్ అయితే వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషను, వాళ్ళు చూసిన సిచ్యువేషను, వాళ్ళకి రియాలిటీలో దగ్గరగా కనిపించిన సిచ్యువేషన్స్ ఉండాలి సార్. దాంతో వాళ్ళు కనెక్ట్ అవుతారు, హుక్ అవుతారు. ఆ క్యారెక్టర్తో సినిమా ఎండ్ వరకు ట్రావెల్ అవ్వాలి సార్. అది ట్రావెల్ అవ్వడం ఇంపార్టెంట్ సార్. ఈ సినిమాలో అది ట్రావెల్ ఉంటుంది సార్. ఈ 2 రీజన్స్తో హుక్ అవుతారు సార్, హుక్ అయ్యి కూర్చుంటారు సార్. సినిమా మనకు ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి, అది క్రియేట్ చేస్తుంది సార్. మొత్తం ఎన్ని ప్రొడ్యూసర్గా సినిమాలు? 8 సార్. అంటే కో ప్రొడ్యూసర్గా అన్ని పావుల వాటాలు, ₹10 వాటాలు, ఈ చెయ్యి ఆ చెయ్యి అన్ని కలిపి వాటాలు పాలవుతుందంటే. అసలు బేబీలో మీ వాటా ఎంత? బేబీలో సార్ అదొక చాలా పజిల్. అంటే నాదనే కాదు సార్, మోర్ దెన్ వాటా అదొక లైఫ్ టైం మెమరీ సార్. నాకు డబ్బుతో బేబీ కొలవట్లేదు సార్. డెఫినెట్లీ డబ్బు, సినిమా 50 కోట్లు షేర్ చేసిన సినిమా. సో డబ్బు అనేది అందరికీ వచ్చింది, అందరం వెరీ హ్యాపీ. అంటే అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వచ్చింది. దాన్ని పక్కన పెడితే ఖర్చు పెడితే డబ్బు సంవత్సరంలో అయిపోద్ది సార్. బట్ బేబీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా. నేను పెద్ద సినిమాలు ఎన్ని చేసినా బేబీ ఎక్స్పీరియన్స్ అసలు నేను లైఫ్లో మర్చిపోలేను. అంటే జర్నీ, ఆ సినిమా రిజల్ట్ ఎలా టర్న్ అయింది, అది ఎంత మ్యాసివ్ అయింది, అసలు అన్నీ ఊహకు కూడా అందని రేంజ్లో వెళ్ళిపోయింది సార్ బేబీ. బేబీ ప్రొడ్యూసర్ అంటే మీరా, ఎస్కేనా? ఆబ్వియస్లీ ఎస్కేన్ సార్. ఎస్కేనా? మీరు కో ప్రొడ్యూసర్. సమర్పణ అరవింద్ గారు. అంటే అరవింద్ గారు ఉన్నారు సార్ ప్రాజెక్ట్, బట్ క్రెడిట్స్ పరంగా అరవింద్ గారు ముందు నుంచి ఈ ప్రాజెక్ట్లో క్రెడిట్స్ వద్దని అనుకున్నారు, మ్యూచువల్గా అనుకున్నది. అది మారుతి గారు కూడా క్రెడిట్స్ వద్దని అనుకున్నారు సార్. ఎందుకు అరవింద్ గారును మారుతి గారు వీళ్ళంతా కూడా మొదటి నుంచి ఈ సినిమాని మా క్రెడిట్ వద్దని ముందు ఎందుకు అనుకున్నారు? క్రెడిట్ వద్దని అంటే మారుతి గారు అంటే ఆల్రెడీ సబ్జెక్ట్ వల్ల కాదు సార్. ఎందుకు ఆ తర్వాత ఇప్పుడు మాస్ మూవీ మేకర్స్ జరిగే అన్ని సినిమాల్లో కూడా మారుతి గారు ఆల్రెడీ పెద్ద డైరెక్టర్ సార్. ఇప్పుడు క్రెడిట్తో ఆయనకు వచ్చేది ఏం లేదు. మచ్ బిగ్గర్ ఇది. దీనికి నా బ్యానర్ అయ్యేదిలేండి అని అన్నారు స్టార్టింగ్ లో. అలా ఏం లేదు సార్. ఎస్కేన్ యాక్చువల్లీ ఇది ఇండివిజువల్ గా చేసుకుందాం అనుకున్న సినిమాగా ఆయనే కథ ఎంచుకొని ఆయనే జర్నీ స్టార్ట్ చేసి లిటరలీ ప్రీ ప్రొడక్షన్ టైంలో కూడా అరవింద్ గారు లేరు సార్. అంటే ఎస్కేన్ ఓన్గానే చేసుకుంటున్నారు. ఈ చేసుకునే పాయింట్లో కొలాబరేషన్ మిడ్వేలో జరిగింది.
జరిగినప్పుడు ఫస్ట్ నుంచే అంటే ఇప్పుడు ముందు నుంచే ఒకళ్ళు ఓన్ చేసుకొని వెళ్తున్నప్పుడు మిడ్లో వచ్చి మనం సపోర్ట్ చేస్తాం కానీ నాకు కూడా క్రెడిట్ కావాలని ఎవరు అడగరు కదా సార్. అందుట్లో ఆల్ స్టాల్ వర్డ్స్, అరవింద్ గారు స్టాల్ వర్డ్. ఇప్పుడు ఆయనకు ఒక సినిమా క్రెడిట్తో వచ్చేది మ్యూచువల్ అండర్స్టాండింగ్. బట్ ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ ఎస్కేన్ ప్రోడక్ట్ సార్. మీరు అన్నారు ఇప్పుడు మధ్యలో వచ్చి నాకు క్రెడిట్ కావాలని అడగరు కదా అని చెప్పేసి. మొన్న మీరున్నారు, బన్నీవాసు, అరవింద్ గారు ఉండగా బండ గణేష్ స్పీచ్, వైరల్ స్పీచ్, పైగా మీరు మళ్ళీ దాన్ని తర్వాత స్టేజ్ మీకు వెళ్ళి కొంచెం కవర్ చేశారు. ఏంటది అదంతా? ఆయనకి ఏం మిస్అండర్స్టాండింగ్ ఉందో, ఆయనకున్న అలా ఎవరైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారో లేదా ఆయన ఏమైనా అలా చూసారో నాకు తెలియదు. కూడా నెగిటివ్గా మాట్లాడలేదే. నెగిటివ్ కదా, ఆయన అన్న మాట ఏంటంటే ఏదో ఎవరో కష్టపడితే లాస్ట్లో క్రెడిట్ పట్టుకుని వెళ్ళిపోతారు అనే పాయింట్ అన్నారు. అంటే అది ఆయన అదృష్టం, అది ఆయన రూమ్లోనే కూర్చుంటారు. నేను ఆయన నెగిటివ్గా అన్నారనలేదు సార్. మాకు పర్స్పెక్టివ్ ఏంటంటే ఆయన ఎంత సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలుసు సార్. ఆయన లేకపోతే నా జర్నీ అసలు ఇక్కడ వరకు వచ్చేది కూడా కాదు. సో బేసికల్లీ ఆయన సపోర్ట్ లేదు, నాకు లేదు అన్న పాయింట్ ఉన్నప్పుడు ఆయన అంటే అక్కడ ఉన్న అర్థం ఎలా వచ్చిందంటే ఆయన చేసేది తక్కువ అయినా క్రెడిట్ ఆయనకే ఎక్కువ వస్తుంది అనే పాయింట్లో అన్నారు సార్. బట్ ఆయన అహర్నిశలు మీరు డిసిషన్ తీసుకోండి, సరే మీరు వెళ్ళండి సార్, మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఈ సినిమాలో అరవింద్ గారు డబ్బులే పెట్టారు సార్. అరవింద్ గారిని ప్రీ రిలీజ్ ఫంక్షన్కి కానీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి రావాలని మేము మామూలుగా బయట సెలబ్రిటీని గెస్ట్కి అడిగినట్టే అడుగుతాం సార్. ఆయన వద్దనే చెప్తారు. ఆయన నిజంగా రాననే చెప్పారు. మొన్న కూడా ట్రైలర్ లాంచ్కి అంటే నేను ఎందుకు అబ్బా ట్రైలర్ లాంచ్ మీరు కానివ్వండి, అన్ని ఈవెంట్లు ఎందుకు, లేదు ఒక ఈవెంట్కే వస్తాను అని చెప్తారు. బండ గణేష్ గారు అన్నారు, ఆయన సీరియస్గా కూడా తీసుకోలే, ఆయనకి అంత ఇదేం ఉండదు సార్, అదేదో క్యాజువల్గా అంటే ఆ రోజు జరిగిపోయిన ఎపిసోడ్ అది అంతే. కానీ నేను విన్నా ఏంటంటే కొంచెం అరవింద్ గారు సీరియస్గానే తీసుకున్నారు. లేదు సార్, అస్సలు కాదు సార్. ఇప్పుడు ఒక వెబ్సైట్లోనో ఒక ట్వీట్లోనో ఎవరో అరవింద్ గారు హర్ట్ అయ్యారు, అరవింద్ గారు సీరియస్గా తీసుకున్నారు రాస్తారు సార్. అది చూసి నవ్వుకుంటారో తప్ప ఇప్పుడు నేను అలా తీసుకోలేదని అరవింద్ గారు లాంటి స్టేజ్ ఉన్న వ్యక్తి బయటకు వచ్చేది చెప్పరు కదా సార్. పోనీ మాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పాలన్నా ఆ ఇష్యూని మేము డ్రాగ్ చేసిన వాళ్ళం అవుతాం కానీ కట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇంకా అక్కడితో కొన్ని తెలిసినా వదిలేస్తాం సార్ అంతే. ఆయన అసలు సీరియస్గా తీసుకోరు సార్. ఆయన మమ్మల్నే మేము తప్పు చేసినప్పుడు తిట్టినా కూడా ఒక హాఫ్ డేలో ఆ టాపిక్ వదిలేసి వేరే టాపిక్లోకి వెళ్ళిపోతారు. అదేం ఆయన సీరియస్గా ఉండదు అసలు. కాదు, తిట్టడం అనే పదం నేను మీ దగ్గర విన్నాను, బన్నీవాస్ దగ్గర పదే పదే విన్నాను. ఆయన తిడతారేంటి అరవింద్ గారు? తిట్టడం అంటే బూతులు తిట్టడం కాదు సార్, మామూలు కోపం వచ్చినప్పుడు అంటే కోపం వచ్చినప్పుడు మందలిస్తారు కదా సార్. దాన్ని ఇప్పుడు మందలించే మామూలుగా సార్ ఇంట్లో ఫాదర్ తిడతారు కదా సార్, ఫాదర్ ఏం బూతులు వాడరు, గట్టిగా తిడతారు కదా అంతే. గట్టిగా తిడతారా? గట్టిగా సౌండ్ గట్టిగానే ఉంటుంది ఆబ్వియస్లీ. యూజువల్గా అరవింద్ గారు ఇప్పుడు బయట నవ్వుతూ ఉంటారు కదా. వర్క్ దగ్గర ఆయన వెరీ స్ట్రిక్ట్ సార్. అవునా? అందుకే ఆయన ఇయర్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. వర్క్ దగ్గర వెరీ స్ట్రిక్ట్ ప్రొఫెషనల్. స్ట్రిక్ట్ కన్నా మాట కన్నా యాక్చువల్లీ ప్రొఫెషనల్, వెరీ ప్రొఫెషనల్ ఉంటారు. నాళ్ళ అనుభవం ఏం చెప్పింది? ఈ 7 సినిమాలు పావుల వాట, 10 పైసల వాట, రూపాయి వాట ఏదైనా పక్కన పెడితే ఇన్నాళ్ళ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీ ఏం నేర్పింది? అరవింద్ గారు మనకి నాకు గాడ్ ఫాదరు. ఆ విషయం ఒక్కటి పక్కన పెడితే ఇండస్ట్రీ ఏం నేర్పిందంటే అసలు ఈ పార్ట్నర్షిప్లు, కొలాబరేషన్లు కాకుండా ప్రశాంతంగా సోలోగా ఒక సినిమా చేసుకొని హిట్ కొట్టుకోవాలని అనిపించింది సార్. అసలు అంటే ఎక్కడో ఒక కొంచెం పర్సంటేజ్ మనకు నచ్చింది ఉండదు, లేదా మనం ఆ పాయింట్లో చెప్పాలనుకుంది చెప్పలేకపోవచ్చు. అంత కొలాబరేటివ్గానే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది, మన ఎవరు హర్ట్ చేయరు. బట్ ఇప్పుడు మీకు అభిప్రాయం, నాకు అభిప్రాయం ఉంటుంది. కొన్నిసార్లు మీ అభిప్రాయం నేను యాక్సెప్ట్ చేయాలి, నా అభిప్రాయం ఇది కాకుండా ప్యూర్గా ఒకటి ఇగో ఇది నాకు నచ్చి నేను చేసి నేను ప్రూవ్ చేసుకున్నా అనే ఒక ప్రోడక్ట్ తీసుకొని రావాలని అయితే అనిపించింది సార్. ఎందుకంటే నాకేదో ఆ రోజు అవసరానికి, ఆ రోజు బెనిఫిట్ అవుతుందని, ఆ రోజు పెద్ద బ్యానర్లతో కొలాబరేషన్ అని చాలా ప్రాజెక్టులు చేశాను సార్. టిల్లు ప్రాజెక్ట్ కూడా సితారాలో చేశా. ఆ రోజు సిచ్యువేషన్స్ అవి. బట్ నాకు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే ఇవన్నీ ఇప్పటివరకు నాకు జర్నీ సరిపోయింది. బట్ సోలోగా
సొంత కాళ్ళ మీద నిలబడుతూ ప్రాజెక్ట్ చేయాలి. అప్పుడే నేను కరెక్టా, నేను ఇప్పుడో నేర్చుకున్నానా లేదా, నేను తప్పటడుగు వేసానా, సక్సెస్ఫుల్ పర్సన్నా, నాకు జడ్జిమెంట్ ఉందా లేదా అనేది నాకు తెలుస్తుంది, అందరికీ అర్థమవుతుంది అనే పాయింట్లో ఉంది. అంటే మల్టిపుల్ పార్ట్నర్స్, అందులో కాస్త క్రియేటివ్ ఐడియాలు ఉన్న పార్ట్నర్స్ అయితే కొంచెం కష్టమే. అసలు కష్టం. సరే, బ్యాక్ ఎండ్లో ఉండి ఫండింగ్ చేసిన పార్ట్నర్ అయితే ప్రాబ్లం లేదు. అది కూడా చేయొద్దు సార్. అంటే ఫండింగ్ తీసుకున్నప్పుడు ఒక కంఫర్ట్నెస్ వచ్చేస్తుంది సార్, ఒక డిసిషన్ మేకింగ్లో ఈజీనెస్ వచ్చేస్తుంది. అంటే పర్లేదులే అనే ఒకటి వస్తుంది. ఒక పెయిన్ ఉన్నప్పుడు భయం ఉంటుంది సార్. ఆ డిసిషన్ తీసుకునేసరికి అంత గ్రాంటెడ్గా తీసుకోం. అది కొన్ని కాస్ట్లీ పాఠాలు నేర్చుకున్నాను. అందుకే కాస్ట్లీ, చాలా కాస్ట్లీ పాఠాలు ఒకటి రీసెంట్గానే నేర్చుకున్నాను. అక్కడతో అబ్బాజీపేట కాదు సార్, గర్ల్ ఫ్రెండ్ విషయంలోనే ఒకటి నేర్చుకున్నాను. ఇంకా రిలీజ్ అవ్వకుండా పాఠం నేర్చుకున్నాను. చాలా పెద్ద పాఠం నేర్చుకున్నాను. అంటే వెరీ హానెస్ట్గా చెప్పాలి, ఏదున్నా అందరికీ మార్కెట్లో తెలుస్తుంది. కానీ గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయాలి సార్. డైరెక్టర్ నేను కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, బ్రో సాంగ్ రిలీజ్ చేయాలి, లిరికల్ వీడియో రిలీజ్ చేయించాలి అని అనుకుంటుంటే, ఇప్పుడు లిరికల్ వీడియో ఇక్కడ అందరు చేసినా ఒకటే టైప్లో ఉంటుంది. ఏ కంపెనీ చేసినా ఆ చిన్న 3D ఫార్మాట్ 2D ఫార్మాట్ ఒకటేలా ఉంటుంది. నేను బేబీ టైంలో మేము సాంగ్ షూట్ చేసాం. ఇది చాలా మంది చేస్తారు కవర్ సాంగ్. నేను డైరెక్టర్కి ఆ ఐడియా షేర్ చేశాను, ఇలా బ్రో మన లిరికల్ వీడియో కాన్సెప్ట్ కాదు, మనం ఒక వీడియో సాంగ్ చేసి రిలీజ్ చేద్దాం అని చెప్పాను. ఓకే బ్రో సూపర్ చేద్దాం అన్నారు. ప్రొడ్యూసర్గా మీరు సాంగ్ మీద అంత పెట్టాలనుకుంటే నాకు హ్యాపీ కదా అని ఆయన ఎగ్జైట్ అయ్యారు. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది సార్. ఎలాంటి సాంగ్ చేద్దాము, ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్ చేద్దాము అని. దాని తర్వాత ఏవేవో రిఫరెన్స్లు వచ్చాయి, ఏవేవో పట్టుకున్న తర్వాత దీని బ్యాక్ డ్రాప్ ఎక్కడ చేయాలి అని తిరిగాము. అవుట్డోర్ లొకేషన్ అంటే మోర్ దెన్ మనీ, టైం, దూరం వెళ్ళాలి రావాలి ఇవన్నీ అనుకొని సరే సెట్ వేసి చేద్దాం అనుకున్నాం. సెట్లో కూడా ఆబ్వియస్లీ నాకు ఒక వీడియో సాంగ్కి అంత అవుద్ది అని అనుకోలేదు. టప్పని ఏదో చెప్పారు. అప్పుడు అనుకోకుండా నాదే మిస్టేక్ సార్. నేను యూరోప్లో ఉన్నాను, కొంచెం టైం ఫ్రేమ్ కూడా గ్యాప్ ఉంటుంది కాల్స్కి. సడన్గా నాకు 2 days ముందు బడ్జెట్ షీట్ వచ్చింది సార్. షాక్ అయ్యా, ఏంటిది ఒక ప్రమోషన్ సాంగ్కి ఈ బడ్జెట్ ఏంటి, సినిమాల సాంగ్ కూడా ఎవడింత పెట్టడు కదా అనుకున్నా. 10 లక్షలు పెట్టారు, ఇంకెక్కువ పెట్టారు సార్. 25 అయితే పర్లేదు సార్, నేను అసలు చెప్పుకునేంత కూడా కాదు. ఆ సాంగ్కి 1 crore అయింది సార్. ప్రమోషన్ సాంగ్కి టోటల్ 1 crore అయింది సార్. నాకు అప్పుడు బడ్జెట్ చూస్తే 50 లక్షల ఆర్ట్ బడ్జెట్ వచ్చింది. నాకు అర్థం కాలే. మాట్లాడితే పాపం డైరెక్టర్ కూడా నాకన్నా ఒక ఫ్యూ అవర్స్ ముందు చూశాడు ఆ బడ్జెట్. ఆయన షాక్ అయ్యి, కాకపోతే అప్పటికి 10 days నుంచి వర్క్ చేశారు. ఇలాంటి డిజైన్ కావాలి, ఇలా సెటప్ కావాలి, ఇక్కడ చేయాలని ఇంత రెడీ వర్క్ చేశారు. రష్మిక గారు కూడా డ్యాన్స్ రిహార్సల్స్ స్టార్ట్ చేస్తారు. ఆవిడకున్న టైంలో వచ్చి బాంబే నుంచి ఫ్లై చేసి వచ్చి డ్యాన్స్ రిహార్సల్స్ కూడా స్టార్ట్ చేస్తారు. అది కొంచెం కష్టమైన డ్యాన్స్ రిహార్సల్స్. దీక్షిత్, రష్మిక వచ్చి కొరియోగ్రాఫర్ని మేము చెన్నై నుంచి పిలిపించి అంతా సెటప్ అయ్యింది. 2 days ముందు బాంబు వెళ్ళింది. నాకు అర్థం కాలేదు ముందుకెళ్ళాలి వెనక్కి వెళ్ళాలని. ఎక్కడో పర్లేదులే సాంగ్ హిట్ అయిపోతే మనకి ఇంత బాధ ఉండదులే అనే పాయింట్లో ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళిపోయా. అంటే ఏంటి 1 crore బడ్జెట్ అంటే ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చారా ఏంటి సాంగ్ ఇలా చేయాలి మొత్తం? ఆర్ట్ బడ్జెట్ అయితే కాంట్రాక్ట్ ఇచ్చాము సార్. అక్కడ పేలింది. ఇంకా దిగిన తర్వాత సీజీ అని, మళ్ళీ లైట్లని, డిఓపీలని, సెటప్లని, కాస్ట్యూమ్స్ అని, ఇక్కడ ఏది ముట్టుకున్నా లాస్ట్ మినిట్ లక్షలే కదా సార్ కాస్ట్యూమ్స్కే. అంటే ఇంకా అంటే ఎవరినో మనం అన్నట్టు ఉంటుందేమో, నాకు అనాలని ఉద్దేశం కాదు, కానీ అన్ని బాంబులే సార్. ఫైనల్గా మొత్తం సాంగ్ అంతా అయిపోయి పేపర్ పట్టుకొస్తే 1 కోటి రూపాయలు. ఇది అరవింద్ గారికి చెప్పకుండా చాలా దాచిపెట్టుకున్నాం. బట్ ఒక పాయింట్కి తెలుస్తుంది కదా, తెలిసింది. అదూర్ సినిమాలు ఎన్టీఆర్ డైలాగ్ మొత్తం నాకేసారు అన్నమాట. 1 కోటి రూపాయలు సాంగ్ మీద ఖర్చు పెట్టడం బ్లండర్ బూత్ సార్ నా దృష్టిలో. అంటే మీరు నాగవంశీకి ఇంత ఫ్రెండ్ అయ్యుండి కూడా కొంచెం గట్టిగా ఉండడం అన్నది నేర్చుకోలేదేమో. అంటే ఇది కాస్ట్లీ పాఠం వల్ల నేర్చుకున్నాను సార్. దాని తర్వాత అసలు ₹1,00,000 ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా చాలా గట్టిగా ఉన్నా. అంటే నేను ఇందాక ఈ టాపిక్ మనకు వచ్చింది ఏంటంటే, వేరే వాళ్ళ పార్ట్నర్ ఉన్నారు అన్నప్పుడు మనం తీసుకునే డిసిషన్ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు.
సో ఇప్పుడు దీన్ని వేరే వాళ్ళు తీసుకున్న డెసిషన్లో మీరు ఎఫెక్ట్ అయ్యారు. కాదు, నేను తీసుకున్న డిసిషన్ వల్ల ఇప్పుడు అరవింద్ గారు కూడా ఎఫెక్ట్ అయ్యారు కదా. అవునవును, డబ్బు పోతే ఇద్దరికి పోతుంది అవును, కదా. ఎదిరిగిపోతుంది. చెరువు సో 50 కదా. ఆ డిసిషన్ నేను తీసుకున్నా. నాకు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే స్టేజ్ దాటిపోయాం, 2 రోజుల్లో షూట్ ఉంది, ఇంకేం లొకేషన్ బ్లాక్ చేసాం, అంతా రెడీ, ఆర్టిస్టులు రెడీ ఉన్నారు, డేట్లో ఆపాం, ఇంత చేసాక ఇప్పుడు నేను బడ్జెట్ ఎక్కువైందని నో అనాలి అన్నా నా నోరు రాలేదు. అది కూడా బ్యాడ్ రిమార్క్ అయిపోతుంది కదా. ఇక్కడ దొరికేశారు. అందుకే దీనివల్ల బెనిఫిట్ అయింది ఎవరు? ఆ ఆర్ట్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు. అంటే బెనిఫిట్ అంటే ఎక్కువ అమౌంట్ మనం వాళ్ళకి వెళ్ళిందని చెప్తున్నాను అంతే. వాళ్ళకి ఏదో మిగిలేసిందని నేను అంటలేదు. మనం ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళకి పెద్ద పెద్ద అసలు లక్షల్లో రెమ్యూనరేషన్ వెళ్ళి డైరెక్టర్ కూడా చాలా ఫీల్ అయ్యారు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఇంకా అన్నీ బాగుంది, సినిమా బాగుంది అనుకోండి, అంతే. సినిమా బాగుందంటే హ్యాపీయే కదా, ఇవన్నీ మర్చిపోతారు. సో మొత్తం ఎన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు కృష్ణా జిల్లా రాయలసీమ 2 చేస్తున్నారు కదా మీరు? సార్ మొత్తం ఆంధ్ర సీడెడ్ మొత్తం చేస్తాను సార్. వైజాగ్ నాకు ఆఫీస్ లేదు, పూర్వీ వాళ్ళ ద్వారా చేస్తాను సార్. అంటే నేను సినిమా తీసుకునేప్పుడు మెజారిటీ సినిమాలు తీసుకుంది ఏంటంటే తెలుగు కాపీ బేసిస్లో తీసుకుంటాం సార్. నైజాం గీత చేస్తుంది, వైజాగ్ పూర్వీ వాళ్ళు చేస్తారు, మిగతా అన్ని ఏరియాలు మేము చేసుకుంటాం సార్. మీరు సోలోగా చేస్తారు డిస్ట్రిబ్యూషన్? చేస్తాం సార్. చాలా సినిమాలు చేసాం సార్, సినిమాలు పెద్దగా చేసాం. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా సీడెడ్ మా ఓన్ ఆఫీస్ సార్. అవును, మెయిన్ కృష్ణా జిల్లా మీరు చేస్తాం, ఎక్కువ చేస్తారు. అంటే కృష్ణా జిల్లాలో బయర్స్ తక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ మన పేరు అనిపిస్తుంటుంది. మిగతా జిల్లాలో కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి సెలెక్టివ్గా చేస్తుంటాం సార్. మొత్తం ఎన్ని పెద్ద సినిమాలు ఎన్ని చేశారు? లాస్ట్ కృష్ణా జిల్లాలో 50 వరకు చేస్తాం సార్, 2-3 years. చిన్న పెద్ద అన్నీ కలిపి. పెద్ద సినిమాలు ఏమేమి చేశారు? అన్నీ దేవరా చేసాం, డాకు చేసాం, గుంటూరు కారం, అంటే సితారా సినిమాలు అన్నీ చేసాము, మైత్రివి కొన్ని చేసాము, అన్నీ చేసాం. మరి ఓజీ ఎందుకు వదిలేశారు చేయకుండా అంటే సార్ నెంబర్స్ సార్. అంటే సినిమా ఎంత పెద్ద హిట్ అయినా మనకి బయింగ్ నెంబరు వచ్చే నెంబర్కి మ్యాచ్ అవ్వాలి సార్. అదే సేల్ ప్రైస్ వచ్చిన కలెక్షన్, అది ఆ నెంబర్ వేరియేషన్ ఉంది అని ఇంకా వదిలేసాను సార్. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 12 కోట్లు చెప్పారు సార్, 12 కోట్లు చెప్పారు కృష్ణా జిల్లాకి. ఓజీ 12 కోట్లు చెప్పారు, అది ఇంక్లూడింగ్ జిఎస్టీ. సో మనకి జిఎస్టీ అమౌంట్ వెనక్కి వస్తుంది. అంత అన్నా కూడా మీకు ఒక 10.5 పడుతుంది. కృష్ణా జిల్లాలో థియేటర్ అడ్వాన్సులు ఏమి తిప్పికొట్టినా 4 కోట్ల మించి రావు సార్. అంటే రిలీజ్కి ముందు మన పెట్టుబడి ఒక 6 కోట్లు మినిమం చేతి నుంచి పెట్టుకోవాలి సార్. వడ్డీకి తెచ్చో అద్దెచ్చో పెట్టాలి సార్. ఇప్పుడు మళ్ళీ ఈ డబ్బులన్నీ మన చేతికి మళ్ళీ రావడానికి ఇంకో 2-3 నెలలు పడతాయి సార్. ఈ గ్యాప్లో ఈ వడ్డీలు యాడ్ అవుతాయి మనకి. ఇది కనిపించిన ఎక్స్పెన్సెస్. అక్కడ ఏం మిగలట్లేదు అన్నప్పుడు ఎందుకు స్ట్రెస్ తీసుకోవడం? కానీ జనాలకి తెలియదు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ₹1,00,00,000 కొన్నాను అనుకోండి, ₹1,00,00,000 వస్తే డబ్బులు వచ్చే ప్రొడ్యూస్ కోటి పెట్టుకుంటే కోటి రావడానికి సినిమా డిస్ట్రిబ్యూషన్ ఎందుకు చేయాలి సార్? అదొక పాయింట్ మీరు చెప్పింది. కోటి పెడితే కోటి రాస్తే ఎందుకు చేయాలి? ఒకటి అసలు కోటి పెట్టిన తర్వాత మీరు అన్నట్టు వడ్డీ రావాలి. అవును, వడ్డీ రావాలి. కోటిలో కనీసం 70-80 లక్షలు బయట వడ్డీకి తెచ్చింది, ఆ వడ్డీ రావాలి. దానికి ₹2-3 వడ్డీ రావాలి. ప్లస్ ఖర్చులు. అవునవును, ఖర్చులు 10% ఖర్చులు ఉంటాయి. అవి ఎవరు కనపడవు సార్, ఖర్చులు ఉంటాయి. సాధారణంగా ₹1,00,00,000 ఇప్పుడు ఎక్కడైనా సోషల్ మీడియాలో ₹1,00,00,000 పెడితే ₹1,00,00,000 వస్తుందంటే వచ్చాయి కదా డబ్బులు, అదే అనుకుంటారు సార్. ఇప్పుడు మీరే ట్వీట్ వేస్తారు, బయింగ్ ఇంత అని రాస్తారు, కింద షేర్ ఇంత వచ్చిందని రాస్తారు, ఎక్స్పెన్సెస్ అని ఎవరైనా రాస్తారా? రాయరు కదా సార్. అదే ప్రాబ్లం. కాదు, ఇప్పుడు ఒక ₹1,00,00,000 ఎట్టి ఒక సినిమాకు ఉంటే ఎంత వస్తే బయ్యర్ హ్యాపీ అనొచ్చు మీరు? సార్ ఎవరైనా ఏ సినిమా అయినా కొన్నప్పుడు మినిమం 10% మిగులుతుంది అనుకుంటే వాళ్ళు హ్యాపీ సార్. అది ఏ రేటుకైనా కొన్నాడు. ₹1,00,00,000 కొన్నా ₹1,00,00,000 కొన్నాడు సార్, ₹1,20,00,000 వస్తే హ్యాపీ అవుతుంది. ₹1,20,00,000 వస్తే హ్యాపీ అవుతారు. అది ఖర్చులు, కమిషన్ అంతే, అన్ని పోనా వడ్డీలు పోయిగా ₹1,20,00,000 వస్తే సరే ₹1,00,00,000 మనం రిస్క్ చేసినందుకు. ఎందుకంటే ఆడకపోతే ఎవడు మనకు తిరిగి ఇచ్చేవాడు లేడు, ఫోన్ కూడా ఎత్తాడు ఎవడు. సో ఆ 20 లక్షల కోసం అయినా మనం గేమ్ ఆడినట్టు ఉంటుంది. 10 కోట్లు చేస్తే 12 కోట్లు వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ ఆ 10 కోట్లు రిస్క్ చేసినందుకు ఒక 20% యాడ్ అవ్వాలి. అంతే, మన కమిషన్ 20% కనీసం
సినిమాకి 20% యాడ్ అయితే పోనీ 10% అయినా 10% అయినా వచ్చినా కనీసం డిస్ట్రిబ్యూషన్ అంటే ఒకటి చేసేది కాదు సార్. నాకు ఒక ఆఫీస్ ఉంటుంది, నాకు నెలకి 1,50,000 ఖర్చు సార్ కృష్ణా జిల్లాలో. నా రెంట్ కానీ, నా స్టాఫ్ కానీ, శాలరీలు కానీ ఇవన్నీ 1,50,000 ఖర్చు. ఇలా ప్రతి నెల మనకు బ్లాక్ బస్టర్లు తగలవు, 3 నెలలకు కూడా తగులుతాయి. సో ఇవన్నీ నాకు శాలరీస్ ఉంటాయి, ఇవన్నీ యాడ్ అవుతాయి కదా సార్. మనకు తెలియని ఖర్చులు చాలా వెళ్ళిపోతాయి. ఈ మెయింటెనెన్స్ కైనా 10% వస్తే అట్లీస్ట్ సర్లే. ఇప్పుడు కృష్ణా జిల్లాలో మీకు డబ్బులు మిగిలిన సినిమా ఏది? దేవరా సార్. దేవరా డబ్బులు మిగిలే? చాలా చాలా బాగా మిగిలే. అన్నిటికన్నా హైయెస్ట్ దేవరా. అవునా? అంటే నేననే కాదు సార్, అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ పర్స్పెక్టివ్ లో చెప్పాలంటే లాస్ట్ 2 years లో సార్, ఇప్పుడు నేను ఏ హీరో ఆయన జిల్లాలో ఆయనకు మిగలలేదు. నేను నా జిల్లా సంగతి చెప్తాను. దేవరా నేను 2 జిల్లాలు చేశాను సార్. అనంతపురం జిల్లా నేనే చేశాను, కృష్ణా జిల్లా నేనే చేశాను. 2 సూపర్ గా మిగిలింది దేవరాల్లో. మిగతా దాంట్లో కూడా మిగిలాయి, తక్కువ మిగిలాయి. అంటే మనకు మిగిలిన డబ్బులతో చూస్తే దేవరా ఇస్ అల్టిమేట్. అంటే 20% కమిషన్ వచ్చినట్టే. హ్యాపీగా వచ్చింది. గుంటూరు కారం కూడా అంటే ప్రాఫిటబుల్ వెంచరు. నాకు గుంటూరు కారం లాస్ట్ టైం చెప్పాను 20 lakhs మిగిలింది అంత సినిమా చేస్తే. ఇక బాగా మిగిలిన సినిమాలు డాకుమారాజు మిగలలేదా? డాకుమారా సేఫ్ ప్రాజెక్ట్ సార్. అక్కడ అంటే మన దగ్గర ఏంటంటే 10 లక్షలు మిగిలిన సేఫ్ అని అంటాం కానీ ప్రాఫిట్ అని అనం సార్. ఆ భాషలో చెప్తున్నా. డాకుమారాజు అక్కడ సరిపోయే ప్రాజెక్ట్. బాగా డబ్బులు ఇచ్చిన సినిమా దేవరా. దేవరాకి మిమ్మల్ని అందరికీ పార్టీ ఇచ్చడం తప్పు లేదైతే. మీరే రివర్స్ పార్టీ వాళ్ళు రిజర్వ్ నాకు వస్తుంది. అవును, యాక్చువల్లీ మేమే రివర్స్ పార్టీ వాళ్ళు. అందరూ ప్రతి డిస్ట్రిబ్యూటర్ 1 కోటి 2 కోట్లు సంపాదించుకున్న సినిమా ఆయనే, మనమే రిటర్న్ ఇవ్వాలి. ఆయన అసలు ముందు అయితే 120 కోట్లు తీసుకున్నప్పుడు రిస్క్ అనుకున్నారు సార్. ఆయన సినిమాని నమ్మారా, ఎన్టీఆర్ గారిని నమ్మారు, చేశారు. యాక్చువల్లీ ఆయన ఫ్రూట్స్ తినలేదు. దేవరా ఆయన మళ్ళీ కింద ఆయన చార్ట్ డిస్ట్రిబ్యూటర్లు అందరికీ ఇచ్చేశారు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీ, డిస్ట్రిబ్యూటర్లు అందరికీ ఇది జరిగింది. ఆయనకి రివర్స్ లో ఆయన హ్యాపీనెస్ తో పార్టీ ఇచ్చిన డబ్బు కోసం కదా, ఆయన హ్యాపీనెస్ తో ఆయన దుబాయ్ తీసుకెళ్లి పార్టీ ఇచ్చారు. సేమ్ అదే విధంగా మళ్ళీ జరిగింది. ఈసారి రివర్స్ అయింది అంతే. పార్టీ మీరే చేశారా? చేశాను సార్. ఎంత పోయింది? పోవడం అంటే పోయింది సార్, బాగానే 50 పోయింది సార్. మార్కెట్లో వాళ్ళందరికీ తెలుసు, జస్ట్ మనం నెంబర్ చెప్పడం తప్ప బాగానే. అంటే ఇప్పుడు 20 వచ్చిందని చెప్పుకున్నారు కదా. పోయింది సార్, పోయింది. దేవరలో 20 వచ్చిందని ఎక్కువనే పోయింది సార్. పోయింది మరి వెనక రాదా? అంటే వంశన సినిమా కాదు కదా సార్, ఆయన కూడా వేరే ఆయన సినిమా కాదు కదా. అంతే. ఆయన సినిమా అయితే ఆయన డెఫినెట్లీ సినిమాలో అడ్జస్ట్ చేస్తారు. లాస్ట్ ఇంటర్వ్యూలో శిరీష్ రెడ్డి గారు చెప్పినట్టు ఇండస్ట్రీలో నెంబర్ 1 ప్రొడ్యూసర్ ఎవ్వరూ ఉండరు, అది సితార వంశీ. ఏ డిస్ట్రిబ్యూటర్కి ₹1 పోనివాడు, పోతే నెక్స్ట్ సినిమాలో వాలంటరీగా చేస్తారు. ఆయన సినిమా ఒకటి రిలీజ్ ముందు ఒక ఎక్స్పెక్టేషన్తో ఆయన ఒక రేట్ చెప్పి ఆ రేట్ డబ్బులు మేము కట్టిన తర్వాత రిలీజ్ రోజు నైట్ అంటే Day 1 కలెక్షన్స్ చూసిన రోజు రాత్రి 12కి Day 1 ఇంత చేసింది అంటే నీకు వీకెండ్కి ఎంత అవుతుంది, ఫస్ట్ వీక్ ఇది అవుద్ది, ఫుల్ రన్ ఇంత అవుద్ది, నీకు ఒక అమౌంట్ ఇది ఉంది కదా, ఓ పని చేయి, నువ్వు ఇంతకే క్లోజ్ చేసి ఆ అమౌంట్ నెక్స్ట్ సినిమాలో అడ్జస్ట్ చేసుకొని Day 1 చెప్పిన ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో అవ్వలేడు సార్. ఓకే. ఇప్పుడు మనం ఎవడని అడిగినా హర్ట్ అవుతారు, అదేంటి నువ్వు ఒకటే రోజులో నా సినిమాని ఇలా అంటావా అంటారు. ఆయన క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో Day 1 రాత్రి సెకండ్ షో అయిపోయేసరికి మీకు చెప్పేస్తారు ఇది నీ డబ్బులు నీకు వచ్చేస్తే, లేదంటే ఉంటుంది ఆ తర్వాత క్లోజ్ చేసుకో, ఎంత రాసుకో. అసలు సూపర్ పిక్చర్, పర్ఫెక్ట్ క్లారిటీ. అండ్ చాలా మంది ప్రొడ్యూసర్స్ బిజీ ఉంటారు సార్. ఒకసారి సినిమా రిలీజ్ ముందు రోజు క్యూబ్ లైసెన్స్లు ఇచ్చే వరకు డిస్ట్రిబ్యూటర్లకు 100 ఫోన్లు కొడతారు. 10 లక్షలు ఇంకా అకౌంట్లో పడలేదంటే కూడా ఇంకా 10 డ్యూ ఉంది, 5 డ్యూ ఉంది అని కొడుతూనే ఉంటారు. అప్పుడప్పుడు మనం వాళ్ళ అకౌంట్ ఫోన్లు ఎత్తకపోతే ప్రొడ్యూసర్ డైరెక్ట్గా కొడుతుంటారు. రిలీజ్ అయిన తర్వాత చాలామంది చెయ్యరు, అది నాకు ఎందుకు అర్థం కాదు. మార్నింగ్ షో ఎంత వచ్చింది, మ్యాట్ని ఎంత వచ్చింది అంటే వాళ్ళకి షీట్ వెళ్ళడానికి ఇంకొక అరగంట లేట్ అవుద్ది సార్. బట్ క్యూరియాసిటీ ఈయనకు అనుకుంటూ ఉంటారు. అంటే నాకు వంశన్న ఫోన్ వస్తుందంటే మీరు నమ్మరు, నేను అరే ఇప్పుడు మ్యాట్ని కలెక్షన్ అడుగుతారు అని నేను పక్కన ఇంకో ఫోన్ తీసుకొని అరే తొందర చెప్పరా ఇప్పుడు ఎత్తితే అంటే ఆబ్వియస్లీ ఓ డిస్ట్రిబ్యూటర్గా ఇంకా నాకు తెలియదు అన్నా అనలేం కదా, అంత ఫాలోఅప్ చేస్తారు.
కలెక్షన్ ఎంత వస్తుంది ఏంటి ఏరియా వైజ్ సెంటర్ వైజ్ అడుగుతారు. ఆయన సినిమాలో ప్యాషన్తో చేస్తారు సార్, బిజినెస్ ప్యాషన్తో చేస్తారు, సినిమా మీద ఇదితో చేస్తారు. ఎవరు చేయరు సార్, తెల్లారి ప్రొడ్యూసర్లు ఫోనే చేయరు. హిట్ అయినా పెద్ద వాళ్ళకి వస్తే వచ్చిందిలే అన్నట్టు ఉంటారు. పోయినా అమ్మ ఇప్పుడు పోతే ఫోన్ చేస్తాడు అడుగుతాడేమో అని చేయరు, ఫోన్ కూడా చేయరు. ఈయన మాత్రం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మా జాతర ఓన్లీ కృష్ణ, ఇంకెక్కడ చేస్తారు? కృష్ణ ఒకటి సార్, ఓన్లీ కృష్ణ, రాయలసీమ చేయట్లేదు? లేదు చేయరు. మీరు నాగవంశీ ఓన్లీ కృష్ణ చేస్తారా? కృష్ణ సీడెడ్లో ఒక జిల్లా చేస్తాం సార్, బట్ అప్పుడప్పుడు కొన్ని సినిమాలు అంటే అప్పుడున్న ఇదిలో కాంపిటీషన్ ఎక్కువ సార్. సో ఒక జిల్లా ఒకసారి మనకి ఇచ్చి ఒకసారి మనకి ఇవ్వక అలా ఉంటుంది సార్. అక్కడ అడిగే వాళ్ళు బట్టి అంతే. ఇంక ఎగ్జిబిటర్ పార్ట్నర్కి వస్తే మీ దగ్గర వాళ్ళ బాధలు ఏంటి సార్? ఎగ్జిబిటర్ బాధలు ఏంటంటే సినిమాలు పడట్లేదు, థియేటర్లు రన్ అవ్వట్లేదు. అంటే సిస్టమ్ మారింది సార్. ఒకప్పుడు అంటే ఒక ఊర్లో 4 థియేటర్లు ఉండేవి, సినిమా పడితే ఒక 4 వారాలు ఆడేది, ప్రతి ఒడికి ఫీడింగ్ ఉండేది, అంటే ప్రతి సినిమాకి ఓపెనింగ్ వచ్చేది, అంతా ఉండేది. సిస్టమ్ మారిపోయింది సార్. ఇవాళ సినిమా అనేది వీకెండ్ అఫేర్. 3 రోజులు సినిమా, మిగతా 4 రోజులు అందరూ ఎవడొస్తాడా అని ఎత్తుక్కోవడమే. అండ్ అలాంటప్పుడు అన్ని థియేటర్లు అవసరం లేదు. సెంటర్కి మంచి థియేటర్లు 2-3 సరిపోతాయి, అందరికీ ఫీడింగ్ రాదు. కానీ అలా అంటే కనుక రెంట్లు పెరిగిపోతుంటాయి మళ్ళీ. అదే సార్, ఇవే ప్రాబ్లం. అండ్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇండివిజువల్గా కొన్ని థియేటర్లు తీసేసుకొని వాళ్ళే రన్ చేసుకుంటున్నారు. సో ఇండివిజువల్ ఎగ్జిబిటర్లకు సినిమాలు ఇవ్వడం చాలా తక్కువ. ఎకో సిస్టమ్ మారిపోయింది సార్, అంత అన్ఆర్గనైజ్డ్గా ఉంది. ఎకో సిస్టమ్ మారిపోయింది. ఎకో సిస్టమ్ మారిపోయింది అనకన్నా మీరు రెండోదే కరెక్ట్, అన్ఆర్గనైజ్డ్గా ఉంది. అంటే ఫార్మాట్ మారిపోయిందని చెప్తున్నాను సార్. మెయిన్ థియేటర్కి వచ్చి చూసే వాళ్ళకన్నా ఓటీటీలో చూద్దాం అనే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకు సార్, ఇప్పుడు బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ పెళ్ళికి ముందు మా ఆవిడని తీసుకొని ప్రతి సినిమా వెళ్ళేవాడిని. నాకు అప్పుడు ఏ రకంగా ఉండేదంటే, పెళ్ళికి ముందు మీ ఆవిడని తీసుకున్నా, పెళ్ళికి ముందు అంటే మాది లవ్ మ్యారేజ్ సార్. అంటే నా ఉద్దేశం, సో నా పెళ్ళి లాక్డౌన్ టైంలో జరిగింది. నేను లాక్డౌన్ ముందు లాక్డౌన్ తర్వాత అని చెప్పబోయి అలా చెప్పాను. పెళ్ళికి ముందు మా ఆవిడని తీసుకొని. ఎన్నాళ్ళు లవ్ పెళ్ళికి ముందు? 3-4 ఇయర్స్ సార్. 3-4 ఇయర్స్. సూపర్. అయితే చాలా సినిమాలు చూస్తుంటారు. అంతే. సో బేసికల్లీ పొద్దున్న మార్నింగ్ 8 o'clock షో ప్రసాద్కి వెళ్ళేవాళ్ళం సార్. ఒక బ్యాచ్, ఎస్కేఎన్ నేను ఒక బ్యాచ్లో వెళ్ళేవాళ్ళం. మా ఆవిడకి సినిమా చూడాలని ఉంటుంది. అదే రోజు సెకండ్ షో మా ఆవిడని తీసుకొని ఎక్కడో థియేటర్లో రెక్లైనర్లు తీసుకొని వెళ్ళేవాడిని. కార్నర్ సీట్. కార్నర్ ఏముంది సార్, రెక్లైనర్లు ఎక్కడ కూర్చున్నా బాగానే ఉంటుంది. సో ప్రతి సినిమా అలా చూసేవాళ్ళం. లాక్డౌన్ తర్వాత వాళ్ళు సెలెక్టివ్ అయిపోయారు. సినిమా బాగుంది అని టాక్ వస్తే అప్పుడు సాటర్డేనో సండేనో బయటికి తగులుతున్నారు. అంతేగాని అసలు లేదు. ఇంతకు ముందు ఏంటంటే ప్రతి సినిమా చూడాలని ఉండింది. ఎందుకంటే ఇప్పుడు ఆక్యుపైడ్ ఉన్నారు, వాళ్ళు ఖాళీగా ఉంటే ఒక వెబ్ సిరీస్ పెట్టుకుంటే ఈరోజు ఒక ఎపిసోడ్, రేపు ఒక ఎపిసోడ్, ఎల్లుండి ఒక ఎపిసోడ్ చూసుకుంటున్నారు. అసలు బయటికి రావాలని ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లోనే చేంజ్ క్లియర్గా క్లారిటీగా తెలుసు. అది ఫ్యాక్ట్. ఇండస్ట్రీలో అందరి ఇళ్లలో తెలుసు, బట్ మనం బయటికి చెప్పంగానే మన ఫార్మాట్ మారిపోయింది అంతే. ఏంటి ఇది ఇంక ఇలాగే వెళ్తున్నారా ఇప్పుడు? ఎలాగా అంటే ఒక చిన్న కుదుపు ఉంది చిన్న ఇండస్ట్రీ టాలీవుడ్లో, అంతా ఒక సెట్టింగ్ స్టేజ్లో ఉంది. ఏం సెట్ అవ్వదు సార్, అంత ఇలానే ఉంటుంది. ఇవన్నీ ఉట్టిగా మనం అనుకుంటాం సెట్టింగ్లు. అంటే అలాగే అంటే ఒకేసారి అన్ని పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ అవ్వడము, అన్ని ఆ గ్యాప్లు రావడం వల్ల కొంచెం మధ్యలో చిన్న సినిమాలు, ఇదంతా మళ్ళీ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా సార్. ఏం సెట్ అవ్వదు సార్, అందరు ఇలానే ఉంటారు సార్. ఎవడు స్వార్థంగా సినిమాలు తీసుకుంటాడు, డబ్బులు ఉన్నాడు 10 సినిమాలు తీసుకుంటాడు, డబ్బులు తక్కువ ఉన్నాడు చిన్న సినిమా తీసుకుంటాడు. ఆడే సినిమాలు ఆడతాయి, ఆడని సినిమాలు ఆడవు. డిస్ట్రిబ్యూటర్లు క్రేజ్ ఉన్న సినిమాల మీద ఎగబడతారు, క్రేజ్ లేని సినిమాని పట్టించుకోరు. థియేటర్లో అంతే, సినిమా లేదని థియేటర్లో ఫీల్ అవుతూనే ఉంటారు. ఇది ఏమీ మారదు సార్, అంతే ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే వరస్ట్ అవుతుంది తప్ప ఇదేదో సెట్ అయిపోయి ఇది అవుతుంది అనేది ఏం లేదు సార్. హరిహర్ కూడా చేశారు మీరు? చేయలేదు సార్. హరిహర్ చేయలేదా? ఓకే ఓకే. చాలా సెలెక్టివ్గా చేస్తారమ్మా. సెలెక్టివ్ కన్నా మెయిన్ ఏంటంటే సార్, నేను ప్రజెంట్ ఈరోజు చాలా లిమిటెడ్ పీపుల్తో ట్రావెల్ అవుతాను. ఇందాక నేను చెప్పినట్టు మనకు సినిమా అమ్మితే హిట్ అయితే ఓకే, ఫ్లాప్ అయినా డబ్బులు ఏమైనా ఆగిపోయినా నెక్స్ట్ సినిమాలు అడ్జస్ట్ చేసే వాళ్ళతో నేను ట్రావెల్ చేస్తాను. వాళ్ళతో అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు.
ఇప్పుడు ఎన్ని బ్యానర్లు? నాగవంశి ఒక బ్యానర్, మైత్రి ఒకటి చేస్తున్నాను సార్. మైత్రి మీరేనా? మైత్రి నేనే చేస్తున్నాను, సితారా నేనే చేస్తున్నాను. మన సాహు గారిది చేశాను, ఇప్పుడు అది బ్రేక్ అయింది. ఏం చేశారు? నేను లైలా సినిమా చేశాను, ఇప్పుడు చిరంజీవి గారి సినిమా అండ్ అది చేయట్లేదు. ఎందుకని? ఏదో ఆయనకు ఆబ్లిగేషన్ ఉంది. ఆయన ఉషా వాళ్ళు వచ్చారు, కృష్ణా జిల్లాలోకి వచ్చారు అన్నట్టు, ఈ మధ్యన వచ్చినట్టున్నారు. వాళ్ళు వెస్ట్ అడిగారు, వెస్ట్ ఎల్విఆర్ ఉన్నారు కాబట్టి వెస్ట్ ఇవ్వలేకపోయారు. కృష్ణా జిల్లాకి వచ్చారు, అంటే కొంచెం ఫైనాన్స్ ఆబ్లిగేషన్స్ ఇచ్చారు. అంటే మీకు వాళ్ళకి టర్మ్స్ ఏమన్నా? అదేం లేదు సార్, టర్మ్స్ ఏముంటాయి సార్, డబ్బులు చేసి సినిమా చేసాం, వర్కౌట్ అవ్వలేదు, ఇంకా టర్మ్స్ ఏముంటాయి. కానీ ఇప్పుడు మీరు అన్నారు నాగవంశి ఆబ్లిగేషన్ అంటే లైలాకి వెనక్కి రాలేదా మీకు? దానికన్నా ఉషా వాళ్ళకి సాహు గారికి మధ్య ఫైనాన్స్ ఆబ్లిగేషన్స్ ఏమో ఉంటాయి సార్. సో ఆ ఆబ్లిగేషన్స్ వల్ల వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఓకే ఓకే, అందుకని మీరు వెళ్ళారు. అంటే ఇంక మనం ఫోర్స్ చేయలేము. మైత్రి బ్యానర్ ఉంది, సితారా బ్యానర్ ఉంది, చాలు హ్యాపీ. అంటే సాహు గారితో ఏం ప్రాబ్లం లేదు, ఆయన ఆబ్లిగేషన్తో మనకు సినిమా ఇవ్వలేదు, అంటే ఇవ్వలేకపోతున్నారు. తర్వాత బాపి గారిది ఒకటి చేసాము, బాపి గారు నెక్స్ట్ సినిమా ఒకటి చేస్తాం, ఇంకా లిమిటెడ్ సార్. వీళ్ళు వృద్ధి సినిమా రాలేదా ఇంకా మీ దగ్గరికి? ఇంకా సినిమా బిజినెస్ స్టార్ట్ చేయలేదు కదా. చేస్తారా పెద్ద సినిమా? పెద్ద సినిమా చేస్తాం సార్. అదే క్రేజీ ఉన్న ప్రాజెక్ట్ కదా. 100% సార్. నెక్స్ట్ ఇయర్ బ్యాంగర్ సినిమా, అంటే సంక్రాంతి తర్వాత సీజన్ తర్వాత ఇయర్ బ్యాంగర్ స్టార్ట్ అవుతుంది. ఒక గ్లిమ్స్తోనే షేక్ చేసింది కదా సార్. సో హరిహర ఓజీ వదిలేసిన వస్తాది చేస్తారు, ఎందుకంటే మైత్రి సినిమా కాబట్టి. చేస్తాం సార్, అది చేస్తారు ఖచ్చితంగా. ఆ విధంగా ఆయన సినిమా కూడా అంతే సార్. అంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గర మనం ఉంటే సేఫ్ ఉంటాం అనే ఉంటే ఏ సినిమా అయినా చేస్తా సార్. కొన్ని హిట్లు పడతాయి, కొన్ని ఫ్లాప్లు పడతాయి, కొన్ని మనకు ముందే తెలుసు ఇది ఆడదని, బట్ ఆ ప్రొడ్యూసర్ చేసింది మనం మధ్యలో వదిలేలేం కదా, ఆయనతో ట్రావెల్ ఉంది కాబట్టి చేస్తాం. ఈ ఫార్మాట్లో వెళ్తున్నాం సార్, అంతే. ఈ డబ్బులు బ్లాక్ అయిపోవడం అనేది ఇండస్ట్రీలో, ఎగ్జిబిటర్ డబ్బులు డిస్ట్రిబ్యూటర్ దగ్గర బ్లాక్ అయిపోతుంటాయి. అవును సార్. డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ప్రొడ్యూసర్ దగ్గర బ్లాక్ అయిపోతుంటాయి. ప్రొడ్యూసర్ల డబ్బులు అడ్వాన్స్ రూపంలో డైరెక్ట్లు హీరోల దగ్గర బ్లాక్ అయిపోతుంటాయి. ఈ విధంగా మీ ఎన్ని డబ్బులు బ్లాక్ అయిపోయి ఉంటాయి? నావి 15 కోట్లు బ్లాక్ అయ్యాయి సార్, అన్ని విధాలుగా. ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా 15 కోట్లు బ్లాక్ అయ్యాయి. నెలకి ఎంత వడ్డీ? ఇంకా వడ్డీలు లెక్కేసుకుంటే ఇక్కడ నుంచి పారిపోవాలి సార్. కాదు సార్, మీ ఫేస్లో నవ్వు చెదరట్లేదు, నాకు అది ఆశ్చర్యంగా ఉంది. అంటే మనం చేయగలుగుతామని నమ్మకం ఉంది కాబట్టి ఇంకా దాని గురించి పెద్ద ఇది లేదు సార్, భయం అయితే లేదు కాబట్టి ఇంకా అమ్మో చాలా ధైర్యం ఉండాలి. అంతే సార్, అంతే. 15 కోట్లు ₹2 వడ్డీ చూసుకున్నా దానికి అంటే 7 లక్షలు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బిజినెస్ అనుకోవాలి సార్, అంతే. అంతే. నేను ఇంకా లెక్కేసుకుంటే 15 కదా అని అనుకోవాలి. ఇప్పుడు మైత్రి సితారా వాళ్ళైతే 100లో చెప్పాలి. అదే కదా, వాళ్ళతో చూస్తే మనం చాలా బెటర్ కదా అన్న పాయింట్లో మనం ఊరుకోవాలి. అదే కానీ అంటే ఏం లేదు, ఈ వ్యాపారాలు అన్నింటిలో కలిపి ఈ రెండింగ్ బ్యాలెన్స్ షీట్ చూసుకోవడమే అంతే సార్. అంతేగాని దేనికి దానికి లెక్కెట్టుకోవడం అన్నది ఇంకా మర్చిపోవాలి. ఈ రెండింగ్ బ్యాలెన్స్ షీట్ చూసుకుని ఖర్చులు పోను మనకి ఏమైనా మిగిలిందా అంతే అన్నది. అంటే అరవింద్ గారు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కాదు సార్, నాకు తెలిసి వాళ్ళ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచే ఇంకా వాళ్ళు వదిలేసుకొని ఉంటారేమో. కొన్ని 100 కోట్లలో 100 కోట్లు బ్లాక్ అయ్యింది. అట్లీస్ట్ మనమైనా మనం ఇప్పుడు కాకపోయినా 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ చేసుకుంటాం. ఇంకా పెద్ద అరవింద్ గారు లాంటి వాళ్ళు అయితే 100 కోట్లు ఇండస్ట్రీ మీద ఎప్పుడో వదిలేసి ఉంటారు. అంటే ఇంకా సిచ్యువేషన్స్ మారిపోయి ఉంటాయి, అన్ని ఇంకా వదిలేసి ఉంటారు. ఇప్పుడు ఆ డైరెక్టర్ సినిమాలు రావు, ఆ డైరెక్టర్ మన సినిమా చేయలేము, వాడు అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేడు, అంతే బేదర్పులు ఉంటాయి. ఇంకా నాకు తెలిసి అరవింద్ గారిది డైరెక్టర్లకు ఇచ్చిన అడ్వాన్స్లు తర్వాత కథలు వర్కౌట్ అవ్వక చేసే ఇంట్రెస్ట్ లేక వదిలేసినవే ఈజీగా 20 కోట్లు ఉంటాయి సార్. ఈజీగా ఉంటాయి అంటే ఇన్ని ఇయర్స్లో. కానీ ఇంత ఈజీగా ఉంటుంది, ఒక్కోసారి ఇంత ఈజీగా మాట్లాడతారు 15 కోట్లు. కానీ అదే ప్రొడ్యూసర్లు ఒక్కోసారి ₹10 దగ్గర కూడా చాలా పట్టుగా ఉంటారు. మైండ్ సెట్ సార్, అంతే. సినిమా చేసేటప్పుడు ఒక సినిమా ఒక బడ్జెట్ అనుకొని చేస్తాం. ఆ బడ్జెట్లో సార్ ఇప్పుడు నేను 15 కోట్ల ఇండస్ట్రీలో బ్లాక్ అయిపోయినాయని చెప్పి ఒక లైట్ మ్యాన్కి ఒక
1100 1200 1500 బత్తా ఉందనుకోండి, అది 4000 ఇచ్చేయచ్చు కదా, ఎలా నీకు ఎంత పోతుంది కదా అంటే దేని దాని క్యాలిక్యులేషన్ అలా ఉంటుంది. ఒక లొకేషన్ రెంట్కి వెళ్తాం, ₹1,00,000 వర్త్ అనిపిస్తుంది. ఆ ఓనర్ వచ్చి నువ్వు అన్ని డబ్బులు పోయాయని మొన్న ఇంటర్వ్యూలో చెప్పావు కదా, నాకు 2-3 లక్షలు ఇస్తే నీకు పోయేది ఏంటి అని అంటే ఇవ్వలేం. ప్రొడ్యూసర్గా చెప్పండి, మీకు తెలుస్తుంటుంది కదా కొంచెం ఓవర్గా ఛార్జ్ చేస్తున్నారు, ఓవర్గా 100% చేస్తున్నారు, తెలుస్తుంటుంది. కానీ తెలుస్తున్నా సరే ఏమి అంటే ఏం చేయాలి సార్, మన సినిమాలు చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇవాళ అన్ని పనులు మీరు చేయలేరు. హీరోలు ఓవర్గా ఛార్జ్ చేస్తున్నారనో, డైరెక్టర్లు ఓవర్గా ఛార్జ్ చేస్తున్నారనో, బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. అవి కాకుండా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓపెనింగ్ అంటారు, అక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు, లేదా ఒక లంచ్ హోస్ట్ చేయడం అంటారు, అక్కడ అరేంజ్మెంట్ చేయడం, ఇక్కడ తెలిసిపోతుంటుంది మీకు. అదే సార్, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతున్నప్పుడు తెలుస్తుంటుంది. కానీ అన్నీ మీరు చేయలేరు కాబట్టి ఇంకా వదిలేయడమే, తెలుస్తూ వదిలేయడమే. సార్ రేపు పొద్దున్న పూజ అని ఉంటుంది సార్, 2 రోజుల ముందు నుంచే చెప్తాం మేనేజర్కి, అది మన ఎల్లుండి రామానాయుడు స్టూడియోలో పూజ ఉంది, కొంచెం డెకార్ అంతా చూసుకోండి అని చెప్తాము. సరే సార్ అన్నీ మారుతున్నాం సార్, అన్నీ అయిపోతున్నాయి సార్, అన్నీ అయిపోతున్నాయి సార్ అంటారు. ముందు రోజు మనము ఎంత అవుతుందిరా అంటే అమౌంట్లు కొట్టండి సార్ అని వస్తారు. ఎంత అవుతుంది చూస్తే ఏంటిది 4 లక్షలా, ఏంటిది 5 లక్షలా అంటే, సార్ మేము చాలామందిని ట్రై చేసాము సార్, వాళ్ళు 10 లక్షలు చెప్పారు సార్, మేము బేరవాడి 4 తెచ్చాము సార్ అంటే ఆ మాట అన్నా కానీ ఇంకా సర్లేదు ఇప్పుడు తెగేపారం కదా ఇంక మనం చేయడం అంతే, వెళ్ళిపోవడమే. అలా అదే వేస్టేజ్. బట్ మనం కూడా చేసుకోలేం కదా సార్ అన్నీ, ఇంకా ప్రతి చిన్నది మనం ఇన్ని రకాల ప్రెజర్స్, ఇన్ని రకాలు జరుగుతూ, ఇన్ని టెన్షన్లు పడుతూ రాత్రి ప్రశాంతంగా పడుకోగలరా? నాతో మొన్న మన మహేంద్ర ఉన్నారు కదా, మన మేనేజర్ మహేంద్ర గారు ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతూ ఏదో ఆయన రీసెంట్గా ఒక సినిమా తీసి చాలా పోగొట్టుకున్నారు, దాని తర్వాత ఏదో ఇప్పుడు ఇది ఉన్నారు ఏదో చేసి ఇప్పుడు కొంచెం ఏదో రికవర్ అయ్యి బాగానే ఉన్నారు. ఏదో కాన్వర్జేషన్లో ఒక ఫైనాన్షియర్ సినిమా చేస్తే నాకు 20 కోట్లు ఇస్తా అన్నాడు, అబ్బా ఫైనాన్స్ చేస్తా అన్నాడు అన్నాడు. మరి ఇంకేంటంటే సూపరు, ఓ సినిమా చేయొచ్చు కదా అంటే, ఇప్పుడు ఈ చైర్లో కూర్చున్నా నీతో మాడుతూ కళ్ళు మూసుకుంటే నాకు నిద్ర వస్తుంది, అదే నేను ఆ పని చేశాను అనుకో, నాకు నిద్ర వచ్చినా కూడా ఉలిక్కిపడి లేగుస్తా, నాకు ఇంకా ఉలిక్కిపడే అవసరం లేదు, నా జీవితంలో ప్రశాంతంగా ఎప్పుడు ఎక్కడ నిద్రపోవాలనుకుంటే అక్కడ నిద్రపోతా అనుకో నేను ఇంకా ఇలాంటిది పెట్టుకోను అన్నారు. నిజంగా ఆ మాట విన్న తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత నాకు అది కావాలనిపించింది నిజంగా సార్. ఇప్పుడు నాకు అదే అనిపించింది, ప్రశాంతంగా నిద్ర పడుతుందా. తెల్లారి సినిమా, ఇప్పుడు 7వ తారీఖు సినిమా, రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు సార్, జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు. సినిమా రిలీజ్ టైమే కాదు సార్, షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా రేపు ఇంత ఖర్చు ఉంది, ఎల్లుండి ఇంత ఖర్చు ఉంది, ఈ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, ఎవరిని అప్పడగాలి, ఆల్రెడీ ఒక ఫ్రెండ్ అడుగుంటాం, వాడు మొన్నే ఇచ్చుంటాడు, మళ్ళీ ఇప్పుడు అడిగే ఫోన్ చేస్తే అసహ్యంగా ఉంటుంది, లేదా వాడు మొన్న నో చెప్పుంటాడు, నో చెప్పాడు కదా ఇప్పుడు అడిగితే అరే మొన్నే కదరా అడిగావని అనుకుంటారు. కొంతమందికి మనం రిటర్న్ ఇస్తామని ఒక టైంలో చెప్పుంటాం, అది ఇవ్వలేకపోయి ఉంటాం. 100 ప్రెజర్లు సార్, డబ్బులు పుట్టడానికి ప్రెజరే. సరే మన అకౌంట్లో డబ్బు ఉంది, ₹1 కోటి డబ్బు ఉంది, ఈ ₹1 కోటి జాగ్రత్తగా పెట్టాలి. మనం ఏంటి ఈ నెక్స్ట్ స్కెడ్యూల్కి ₹1 కోటి అని పెట్టుకుంటాం, అది స్కెడ్యూల్ సగానికి ఆ డబ్బులు అయిపోతాయి. నాకు అదే అనిపిస్తుంది. కానీ ఒకటి కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదా? లేదు సార్, వెనక్కి వెళ్తే 15 కోట్లు వదిలేసుకోవాలి. 15 కోట్లు వదిలేసుకొని కూడా వెళ్ళినా ఏం చేస్తాం సార్, నా ప్రైమ్ టైం అంతా ఇక్కడ గడిపేస్తున్నాం. అంటే ఎవరైనా కెరియర్స్ బిగినింగ్ మిడ్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ జర్నీ అంతా ఇక్కడ అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేస్తాం వెనక్కి వెళ్ళా. సో ఇంకా అంటే ఇక్కడ రావడం కూడా అంత ఈజీ కాదు సార్. ఏ ఇంట్లో అయినా, మా ఇంట్లోనే అందరి ఇంట్లలో ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, నేను ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాను కానీ ఫస్ట్ ఒక 1 year వాళ్ళ ఫాదర్ మాట్లాడకపోయి ఉండొచ్చు అడుతూ, ఖచ్చితంగా ఆ స్ట్రగుల్ దాటుకొని, దాని తర్వాత ఆ స్ట్రగుల్ దాటుకొని ఏదో చేస్తారు. తర్వాత బయటికి వస్తే ఫ్రెండ్స్, కజిన్స్ అందరూ సినిమా వాడంటే ఒక అసహ్యంగా చూస్తారు. ఆ డైరెక్టర్ అవని, యాక్టర్ అవుదాం అనుకోనివ్వండి, ప్రొడ్యూసర్ అని, అసలు ఒకడు ఆడిన మనిషిలా కూడా చూడరు. అవన్నీ దాటుకున్నాక ఒక చిన్న పేరో ఏదో తెచ్చుకుంటారు. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదాం అంటే ఏం చేస్తాం కూడా తెలియదు వాడికి, ఇంక ఇవన్నీ దాటుకొని వచ్చాం మనం. సో మీరు నవ్వుతూ మాట్లాడుతున్నా కూడా చిన్న ఫిలాసఫీ కనిపిస్తుంది. అంతే సార్, అందరి లైఫ్లో ఉన్న స్ట్రగుల్సే కదా సార్. సో పోన్లేండి, మీరు కోరుకుంటున్నట్టు సోలో ప్రొడ్యూసర్గా ఒక బ్లాక్ బస్టర్ కొట్టి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు 7-8 పెద్ద బ్యానర్లలో మీది కూడా ఇంకో బ్యానర్ కింద యాడ్ అయ్యి, సో ఒక మంచి ప్రొడ్యూసర్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% సార్, త్వరలోనే అంటే విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్లో అంటే ఏదో టాప్ 5 టాప్ 7 అనేది పక్కన పెడితే మంచి ప్రొడ్యూసర్గా
ఆ ఉన్న బ్యానర్లో మంది కూడా బ్యానర్ 100% ఆ స్పేస్కి నెక్స్ట్ 1-2 yearsలో వెళ్ళాలి అనే ఒక ప్లాన్ వేసుకొని కూర్చున్నాను. బెటర్గా డిస్ట్రిబ్యూటర్గా అన్నది ఆ జర్నీ దట్ ఈస్ డిఫరెంట్. లేదు, అదంతా ప్రొడ్యూసర్ కాల్కులేటెడ్ జర్నీ, అది కాల్కులేట్ జర్నీ. బట్ ఇది అలా కాదు, ఇది మీ క్రియేటివ్, మీకు దొరకడం స్క్రిప్ట్ ఇవన్నీ లేదు సార్. నెక్స్ట్ లైనప్ అంతా ఆ యాంగిల్లోనే కరెక్ట్గా ప్లాన్ చేసి పెట్టుకున్నాం సార్. కొడితే బ్లాక్ బస్టర్ కొట్టాలి, అది తప్ప వేరేది లేదనే పాయింట్లో. కొంచెం పెద్ద సినిమా, గట్టి సినిమా. నాకు పెద్దలో భయం ఉంది సార్. పెద్ద అనేది మన కంట్రోల్లో ఉండదు. ఓకే ఓకే. కానీ మిగిలితే కాస్త అక్కడే మిగులుతుంది కదా, పోతే కూడా అలానే పోతుంది. అంటారా? నాకు చిన్న సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టడమే నా అది బెస్ట్. అది ఇంకా మాస్టర్ స్ట్రోక్. అది సరైన చిన్న సినిమా పెద్ద హిట్ కొట్టామంటే అలాంటి life settle అయిపోతుంది. అలానే లైనప్ పెట్టుకున్నాను సార్. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్ సార్. గర్ల్ ఫ్రెండ్ బాగుండాలి, గర్ల్ ఫ్రెండ్ హిట్ అవ్వాలి. సరే, డబ్బులు రావడం అనేది మీరు నమ్మిన స్క్రిప్ట్, సో మీకు మీ జడ్జిమెంట్ నిజం అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, మీకు ప్రశాంతంగా నిద్ర పట్టాలి. థ్యాంక్ యూ సార్.